నగరంలో చెరువులను ఆక్రమించి కట్టిన అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం క్రోడ జుల్పిస్తోంది. ఈ నేపథ్యంలో హైడ్రా నేతృత్వంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ గూగుల్ మ్యాప్ సహాయంలో అక్రమ నిర్మాణాలను కూల్చే పనిలో పడింది. ఈ నేపథ్యంలో మాదాపూర్లో తుమ్మడికుంట చెరువును ఆక్రమించి నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేయడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా ప్రభుత్వం మాత్రం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను అక్రమంగా నిర్మించినట్లు నిర్ధారణ చేసుకొని మరి ఈ అక్రమ నిర్మాణాలపై కూల్చినట్లు చెప్పుకొచ్చారు. మరోవైపు నాగార్జున మాత్రం తాను పట్టా భూమిలో ఎలాంటి అక్రమణ లేకుండా ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించినట్లు చెబుతున్నారు. తాను ఇలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెప్పారు. అందుకే న్యాయం కోసం కోర్టుకు వెళ్ళినట్లు చెప్పుకొచ్చారు. మరోవైపు ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేత ఘటనపై బిగ్ బాస్ హోస్ట్ సీటుకు ఎసురు తెచ్చేలా ఉందా అంటే అవుననే అంటున్నాయి బిగ్ బాస్ వర్గాలు. ఈ సందర్భంగా బిగ్ బాస్ తెలుగు షో నుంచి నాగార్జున ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ బాబు గోగినేని ట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లోని తుమ్మడి చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మించారని హైడ్రా అధికారులు కూల్చివేసిన నేపథ్యంలో బాబు గోగినేని ట్వీట్ చేశారు. అక్రమ కట్టడాలకు సంబంధించి దారుణమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న షో హోస్ట్ ను నిర్వాహకులు తక్షణమే మార్చాలంటూ నాగార్జునను ఉద్దేశించి బాబు గోగినేని కామెంట్ చేశారు. లేదంటే హౌస్ మేట్స్ టీవీ వీక్షకులు ఓటు వేసి మరి నాగార్జునను ఎలిమినేట్ చేయాలంటూ ఈ ట్వీట్ బాబు గోగినేని పేర్కొన్నారు. ఎలిమినేటెడ్ హిమ్ బిగ్ బాస్, ఇట్లు మీ బిగ్గర్ బాస్ గోగినేని అంటూ రాసుకొచ్చారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హీరో నాగార్జున క్లారిటీ ఇచ్చారు. ఎన్ కన్వెన్షన్ కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయన్నారు. పట్టా డాక్యుమెంటెడ్ భూమిలో ఎన్ కన్వెన్షన్ నిర్మించామన్నారు. 1 సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదని స్పష్టం చేశారు. తుమ్మడిగుంట చెరువు ఆక్రమించి కట్టలేదని స్పెషల్ కోర్టు 2014 తీర్పు చెప్పిందని తెలిపారు. ప్రస్తుత నిర్మాణం చట్టభద్రతపై నిర్ణయ అధికారం కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించారు. కోర్టు తీర్పుకు తాను కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అప్పటిదాకా ఊహాగానాలు, పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని కోరుతూ నాగార్జున ట్వీట్ చేయడం విశేషం.